బలహీనులను బలపరిచే దేవుడు. ఈ భూమి మీద ఎవరైతే బలహీనులుగా ఉంటారో, మరి కృంగిపోయిన వరకు ఉంటారో, నలిగిపోయిన వరకు ఉంటారో, మనోవిచారంతో ఉంటారో, రకరకాల మానసిక బాధలతో ఒత్తిడులతో కృంగిపోయిన వరకు ఉంటారో, వారు దేవుని యొద్దకు విశ్వాసముతో వస్తే, విశ్వాసముతో ప్రార్థించడానికి, విశ్వాసముతో దేవుడి యందు మనసు నిలిపితే, దేవుడు అంటున్నాడు, బలహీనులకు బలమిచ్చిన వాడును నేనే, శక్తిహీనులకు శక్తిని ప్రసాదించేవాడును నేనే అని దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే యేసు యొద్దకు వస్తారో, అందుకే సమస్తమైన భారముసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ప్రసాదిస్తాను, నెమ్మదిని ప్రసాదిస్తాను. ఈ నెమ్మది ప్రశాంతి ఎలాగ వస్తుంది మనుషులకి అని ఆలోచన చేస్తే, బలహీనమైన మనము లోకములో ఇష్టం వచ్చినట్లు తిరిగి లోకాశల్లో పడిపోయి ఏమంటే జీవితాలు పతనము చేసుకొని ఏమంటే చెట్టు చివరగా నిరాశ నిట్టూర్పులోనికి వెళ్ళిపోయిన మన బ్రతుకులు, బలహీనమైపోయిన మన బ్రతుకులు, కొర ప్రాణంతో ఉన్న మన బ్రతుకులు, ఇక ప్రాణం మీద విసుగుదల వచ్చి సావే దిక్కనుకున్నవారు, మరణమే దిక్కనుకున్నవారు ఏమండి, వారు ఆ టైంలో కూడా దేవుడి యొద్దకు వెళితే దేవుడు కనికరిస్తాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు, దేవుడు బలవంతుడు, ఆయనకున్న సామర్థ్యత గొప్పది, డాక్టర్లకి పరమ డాక్టరు, బలహీనులకు బలమైన దేవుడు, అందరినీ బలపరిచే దేవుడు, అందరికీ బలమునిచ్చిన దేవుడు అని విశ్వాసముతో ప్రభు యొద్దకు ఎవరైతే రావటానికి మనసు నిలుపుకుంటారో, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఎవడు మనసు యెహోవా మీద అనుకునునో వాడిని పూర్ణ శక్తిమంతులుగా ప్రభు చేస్తారు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరాల నుంచి రక్తరోగం గల ఒక స్త్రీ ఉంది. 1 సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుంచి నలిగిపోతుంది ఆమె. 12 సంవత్సరాల నుంచి బ్లడ్ అంతా పోస్తుంది, బలహీనురాలైపోయింది. తనకున్న బలము చేత, తనకున్న ధనము చేత, తనకున్న జ్ఞానము చేత చాలా ప్రదేశాలకు వెళ్ళింది, పెద్ద పెద్ద వారిని సంప్రదించింది, డాక్టర్లను సంప్రదించింది, ఎక్కడ బాగుంటుందని వార్త వినబడితే అక్కడికి పరుగులు తీసింది. కానీ ఆమె బలహీనత, ఆమె జబ్బు తగ్గలేదండి. లాస్ట్గా ఆమె విసిగిపోయింది, నిరాశలోనికి వెళ్ళిపోయింది. ఇక సావు కళ్ళ ముందు కనబడుతుంది, ఇక మరణమే నాకు దిక్కు అన్నట్లుగా మరణ భయముతో మరణ పడక మీద ఆమె ఆలోచన చేసుకుంటుంది. అలాంటి టైములో యేసు ప్రభు కొరకు ఆమె విన్నది. యేసు ప్రభు కొరకు ఆమె విని ఏమండి, ఆ విన్న మాటల్లో కాస్త ధైర్యము పుట్టుకొచ్చింది. అయ్యో, యేసు ప్రభు అనేకులను స్వస్థపరిచాడంట, అనేకులను ఆదరిస్తున్నాడంట, అనేకులు చనిపోయిన వారు లేపుతున్నాడంట, గుడ్డు వారికి చూపిస్తున్నాడు, కుంటు వారు నడుస్తున్నారు, రకరకాల పరిస్థితుల్లో నలిగిపోయిన వారిని ఆ ప్రభు ముట్టి స్వస్థపరచడన్న మాటలు అనేకులు చెప్పుకునుట, ఆమె వినుట, ఆ మాటలు వింటుండగానే ఒక బలమైన విశ్వాసము ఆమెలోంచి రగులుకుంది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. అప్పుడు మరలా మరొక వార్త విన్నది. ఆ వార్త ఏంటంటే, యేసు ప్రభు రేపు ఇదే సమయంలో మన ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు. హల్లెలూయా. మన ఇంటి ముందు నుంచి వెళుతున్నాడు. రేపు జన సమూహముతో, శిష్యులతో ఆయన యేసు ప్రభు మన వీధుల్లోంచి వెళ్ళబోతున్నాడు అన్న వార్త విన్నప్పుడు ఆమెకు బలమైన ఆలోచన వచ్చింది. ఏమిటని ఆలోచన చేస్తే, యేసు ప్రభు వస్త్రము ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుంది, ఆయన వస్త్రము ముట్టుకుంటే చాలు అని ఒక బలమైన నమ్మిక, బలమైన ఆలోచన ఆమెకు పుట్టుకు వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, యేసు ప్రభు వస్త్రము ముట్టుకోవాలి. నిజమే, ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది, ఆయన సూపులో స్వస్థత ఉంది, ఆయన హస్తాల్లో స్వస్థత ఉంది, ఆయన నీడలో స్వస్థత ఉన్నది, ఆయన రక్తం ద్వారా స్వస్థత ఉంది, ఆయన గాయములే వల్ల స్వస్థపరచును. నిజంగా దేవుడు నీడను ఎవరు తాగుతారో, దేవుడు ఉన్న చోటకి ఎవరైతే వస్తారో, దేవుడు ఉన్న చోటకి ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఎటువంటి బలహీనులైనను
బలవంతులుగా ప్రభు మారుస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆమె అనుకున్నది ఏది ఏమైనప్పటికీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆమె ఎలాగుంది, ఏ పరిస్థితులు ఉందంటే పాకురుతున్న పరిస్థితులు ఉంది, లేవలేని పరిస్థితులు ఉంది, మాట్లాడలేని పరిస్థితులు ఉంది. 12 సంవత్సరాల నుంచి రక్తరోగం గల స్త్రీ అంటే ఏమంటే బక్క చిక్కిపోయి ఉంది. మరొక కొంతమంది భక్తులు నిపుణులు ఏమంటారంటే ఆమె పాకిరుకుంటా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. నిజమే, బలమైన కార్యాలు చూడాలంటే, శక్తి మించిన కార్యములు మనం చూడాలంటే ఏమంటే మనము పరుగులు తీయాలి. ఎక్కడికి పరుగులు తీయాలి? యేసు ప్రభు మాటలు వినటానికి, యేసు ప్రభు యొద్దకు రావటానికి, యేసు ప్రభు యొద్దకు వచ్చి ప్రార్థన చేయటానికి. ఎవరైతే ఇష్టపడతారో, విశ్వాసించుతారో, ఆసక్తితో కాదు, అచ్చాశక్తితో దేవుడి యొద్దకు రావాలని మనసు ఉండాలి, అచ్చాశక్తితో రావాలని మనసు ఉండాలి. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే బలహీనంగా ఉంది. యేసు ప్రభు ముందు వెళ్తున్నాడు, యేసు ప్రభు చుట్టూ శిష్యులు ఉన్నారు, వెనకాల శిష్యులు ఉన్నారు, వేల జన సమూహం ఉన్నారు. ఏమంటే జన సమూహములో కిక్కిరుగా చాలా మంది ఉన్నారు. అంత జన సమూహములో ఈమెకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసిన, యేసు ప్రభుని ముట్టుకోవాలి, ఆయన వస్త్రాన్ని ముట్టుకోవాలి, నాకు స్వస్థత వస్తుంది. బలమైన విశ్వాసము. బైబిల్ గ్రంథమును మనం చూస్తే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనగా నమ్మిక. ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఉమ్ము చేసేవాడు కాడండి. ఆయన యందు విశ్వాసించిన వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాను అంటున్నాడు. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను, విడిచిపెట్టేస్తే మనమన్నీ విడిచిపెట్టేయాలి, మనమైనా దూరం అయిపోవాలి, కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడండి. ఈమె విశ్వాసంతో పాకురుకుంటా యేసు ప్రభు వస్త్రమును అలా టచ్ చేసింది. యేసు ప్రభు వస్త్రం ఎప్పుడైతే అలా ముట్టుకుందో పిల్లరా, వెంటనే ఆ బలవంతుడని యేసు, సృష్టికర్త అయిన దేవుడు, ప్రభావము గల దేవుడు, ఆయనలోని యొక్క ప్రభావము బయటికి వచ్చిందంట. ఆమెలోకి వచ్చిన వెంటనే ఆమె రక్తధార చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం మాటలు మనకు కనబడతాయి. ఏమండి, ఆమె రక్తధార వెంటనే తగ్గిపోయింది. బలహీనురాలైన ఆమె బలవంతురాలుగా లేచిపోయింది. దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుంది. వెనకాల ఉన్నవారు ఏమండి, ఎప్పుడైతే బలహీనురాలుగా ఉన్నామే బలవంతురాలుగా మారిపోయి నిలబడి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. స్వస్థత వచ్చేసింది, బలపరచబడ్డది, స్వస్థపరచబడ్డది, సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకుంటుంది. చాలామంది దేవుడు కార్యాలు చూసిన తర్వాత, దేవుడు అద్భుతాలు చేసిన తర్వాత సైలెంట్ అయిపోయిన వారు లేరా? సైలెంట్గా వెళ్ళిపోయిన వారు లేరా? సాక్ష్యం చెప్పకుండా ఉన్నవారు లేరా? ఆలోచన చేయాలి. దేవుడు అంటున్నాడు, నీ పట్ల చేసిన కార్యాలు అన్ని జనుల ఎదుట సాక్షిగా నిలబెట్టాలి. యేసు ప్రభు కొంతమంది జీవితంలో కార్యములు చేసినప్పుడు వారు అనేకులు ఆయా ప్రదేశాలకి, ఆయా ప్రాంతాలకు వెళ్ళి అపోస్తులు కూడా సాక్షులుగా నిలబడ్డారు, సాక్షి ఇచ్చేవారు ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఈమె అనుకుంది ఆ జన సమూహమును చూసి భయపడి సైలెంట్గా వెళ్ళిపోవాలనుకుందంట. ఎలా వెళ్ళిపోవాలనుకుంది? ఆ బ్యాచ్ కొంతమంది ఉంటారు, అన్ని సంఘాల్లో ఉంటారు, దేవుడి కార్యాలు చెప్పరు, అప్పులు చెప్తారు, జబ్బులు చెప్తారు. దేవుడి కార్యాలు చేస్తే సంఘంలో సాక్ష్యం చెప్పరు. ఉన్నారా లేరా బ్యాచ్? దేవుడు ఉపకారాలు పక్కన వేస్తారు, అపకారాలన్నీ చెప్తారు. దేవుడు సహాయం చేసిన సహకారాల కొరకు దేవుడు నా పట్ల ఈ మేలు చేశాడు, ఈ అద్భుతం చేశాడు నా పట్ల అని సాక్ష్యం ఇచ్చిన వారు కొదువైపోయారు, బాధలు చెప్పిన వారు ఎక్కువైపోయారు. దేవుడికి స్తోత్రం. బాధలు చెప్పిన తర్వాత సంఘము సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత, దేవుడు అద్భుతం చేసిన తర్వాత నీ ఒక సాక్షిగా నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడికి ఏమిస్తే తీసుకుంటాడు చెప్పండి? ఆయన మన పట్ల చేసిన కార్యములు బట్టి ఆయన మహిమపరచవరగా, ఆయన ఘనపరచవరగా, ఆయన కొరకు మన సాక్షిగా నిలబడితే మనల్ని చూసి ఎంతో సంతోషిస్తాడు. దేవుడికి స్తోత్రం. సాటి సహోదరులకి మనం సహాయం చేసినప్పుడు వారు మన సహాయాన్ని మర్చిపోతే మనం అంటాం కృతజ్ఞత లేని మనుషులు,
థ్యాంక్స్ కూడా చెప్పలేదు వారు అని నువ్వే అంత బాధపడిపోతుంటే, దేవుడు ఎన్నో మేలులు తల్లి గర్భమును మొదలుకొని హృదయాపముచ్చిన వారికి నీ మేలులు ఎంబడి మేలులు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఆ దేవుడు థ్యాంక్స్ చెప్తున్నావా? ఆ దేవుడు స్తుతిస్తున్నావా? ఆ దేవుడు మహిమపరుస్తున్నావా? ఆ దేవుడి కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం నిలబడుతున్నామా? మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఈమె అనుకుంది, స్త్రీ అనుకుంది, అయ్యో సైలెంట్ అయిపోయింది. యేసు ప్రభు అంటున్నాడు, నాలో ఉన్న ప్రభావము బయటికి వెళ్ళిందంటే శిష్యులు అంటున్నారు అప్పుడు, ప్రభా నీలో శక్తి బయటకు రావడం, మిమ్మల్ని తాగుకుంటమే నడుస్తున్నావు, నిన్ను ముట్టుకుంటమే నడుస్తున్నావు, నీ నీడ మా మీద పడుతుంది. లేదు లేదు, ఒక బలహీనురాలు ఎవరో నన్ను తాకారు. ఆయనకి తెలియదా? కొల్లు ఇచ్చినవాడు, కొల్లు తయారు చేసినవాడు, మనిషిని తయారు చేసినవాడు, మనోనేత్రాలు తయారు చేసినవాడు చూడకుండా ఉండగలడా? సమస్తమును చూడగలడు. దేవుడికి స్తోత్రం. లేదు లేదు, నన్ను ఎవరో తాకిన ఆ స్త్రీ ఆ మాటలన్నీ వినబడుతున్నాయి. ఆ మాటలన్నీ వినబడి వణుకుతూ 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 ముందుకొచ్చి, ప్రభా నేనే ఆ స్త్రీను, చప్పట్లు కొడుతూ ప్రభు నామాన మహిమ, ఆ వ్యక్తిని నేనే ప్రభా, 12 సంవత్సరాల నుంచి రక్తధారతో నరకము చూశాను, జబ్బుతో మంచం మీద పడిపోన్నాను, బక్క చిక్కిపోయి ఉన్నాను, సావే నా దిక్కు అనుకొని మరణ భయముతున్న నన్ను నీవు అద్భుతాలు చేసే దేవుడు, నీ గొప్పతనం కొరకు నేను విన్నానయ్యా. ఇదిగో నువ్వు ఈ దారంటే వెళ్తున్నావు, నీ వస్త్రము ముడితే నాకు వస్తుందని విశ్వాసముతో వచ్చానయ్యా. నీ వస్త్రం ముట్టాను, నీ ప్రభావము, నీ శక్తి నాలోనికి వచ్చింది, నా రక్తధారులు ఆగిపోయాయి. హల్లెలూయా. నాకు నిండు స్వస్థత వచ్చింది. ఆ వ్యక్తిని నేనే ప్రభా అంటే, ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. చెప్పండి కొడదామా గట్టిగానా? గొప్ప విశ్వాసం ఉంది, సమాధానముతో వెళ్ళమ్మా, నీ విశ్వాసముతో వచ్చో. యేసు ప్రభు యొద్దకు ఎవరైతే విశ్వాసముతో వస్తారో, విశ్వాసంతో ప్రార్థన చేయడానికి ఇష్టపడతారో, చాలామందికి విశ్వాసంతో వస్తారు కానీ అల్ప విశ్వాసం చూస్తే ఎక్కువైపోతుంది, అల్ప సందేహాలు ఎక్కువైపోతున్నాయి. ఈ అల్ప విశ్వాసం ఉన్నంత కాలము, అల్ప సందేహాలు ఉన్నంత కాలము దేవుడు కార్యములు ఎవరూ చూడలేరు. నీ హృదయంలో చిన్న అపనమ్మకం కూడా ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. నిండు విశ్వాసముతో నా దేవుడు నన్ను స్థిరపరచగలడు, నా దేవుడు నన్ను లేవనెత్తగలడు, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యములు చేయగలడు అని ఒక బలమైన విశ్వాసము నీలో ఉంచుకొని దాచుకొని ఆ విశ్వాసముతో నీవు రగిలితే ఆ బలవంతుడైన దేవుడు నీకు సహాయము చేయగలడు. అప్పుడు ఆమె అంటుంది, ప్రభా నేనే ప్రభా. మన దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదండి. అందుకే ఒక భక్తుడు అంటాడు బైబిల్ గ్రంథంలో, ఇదయ్యా నీ యందు విశ్వాసము, ఆ విశ్వాసం నాలో పుట్టించు ప్రభా. దేవునికి స్తోత్రం. మీలో ఎవరికైనా అల్ప విశ్వాసం ఉందా? విశ్వాసం లేదా? దేవుణ్ణి అడగాలి, ప్రభా నా హృదయంలో మంచి స్థిర విశ్వాసము దయచే, నమ్మిక విశ్వాసం అనుగ్రహించు, అల్ప ఆలోచనలు అల్ప సందేహాలు నాలోంచి దూరపరచు ప్రభా. నన్ను ఒక మనిషిగా, పరిశుద్ధుడుగా, బలవంతుడుగా, జబ్బు పడిన నన్ను, బలహీనుడైన నన్ను బలవంతుడిగా మార్చు ప్రభా. నేను ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించి నేను నిన్ను బాగు చేస్తాను. ప్రైజ్ లార్డ్. నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. అందుకోసం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 49వ వచనం చూస్తే, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చిన వాడు ఆయనే, శక్తిహీనులకు బలావృద్ధి కలుగజేసిన వాడు ఆయనే. శక్తిహీనులు, సొమ్మసిల్లిపోయిన వారు, నలిగిపోయిన వారు, అలసిపోయిన బ్రతుకులు, బ్రతుకు మీద నిరాశలోనికి వెళ్ళిపోయిన వారు, ఏమన్నా ఆశలు సిగురించాలంటే ఎవరి యొద్దకు రావాలో తెలిసిన? దేవుని యొద్దకు రావాలి. వస్తున్నావా? ఎలా వస్తున్నావు? అపనమ్మకంతో వస్తున్నావా? విశ్వాసముతో వస్తున్నావా? నీ హృదయం నీకు తెలుసును, ప్రభువుకు తెలుసు. నీ మనస్సు నీకు తెలుసును, దేవుడికి తెలుసును. దేవుడు యందు దేవుని ప్రేమించేవారు, దేవుని ఆరాధించేవారు ఏమండి ఆసక్తితో మందిరానికి వస్తారు, తన ఇంటి వారితో మందిరానికి వస్తారు,
తన పిల్లల్ని తీసుకొని మందిరానికి వస్తారు. ఎందుకు తెలుసా? దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు మేము బ్రతుకున్నామంటే ఆయన కృప వలనే, ఆయన కనికరము వలనే. ఆయన ఎంత ఆరాధించినా తక్కువే అని పరుగులు తీస్తారు. అలాగ పరుగులు తీస్తలేదంటే నీలో విశ్వాసము లేదు. మరి ఏముంది? అల్ప విశ్వాసం ఉంది. ఏముందండి? అల్ప విశ్వాసం ఉన్నవారే లేటుగా మందిరానికి వస్తారు. అల్ప సందేహాలు ఉన్నవారు అశ్రద్ధగా దేవుడిని స్తుతిస్తారు. అల్ప సందేహాలు ఉన్నవారే దేవుడి పని అశ్రద్ధగా చేస్తారు. నిండు విశ్వాసంతో ఉన్నవారు ఏమండి నిండుగా దేవుడు మహిమపరుస్తారు. దేవుడికి స్తోత్రం. ఏమంటే మన బైబిల్ గ్రంథంలో చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31 అంటాడు, ఆయన ప్రేమించే వారందరూ ఎలా ఉంటారో తెలిసిన బలముతో ఉదయించు సూర్యుడు వలె ఉంటారు. ఎలా ఉంటారంట? బలముతో సూర్యుడు ఉదయిస్తాడు. చూడండి, ఉదయము సూర్యకిరణాలు రెఫరెఫలాడుతూ సూర్యుడు పైకి వస్తుంటుంటే ఆ సీకుడి కమ్మ భూమి పైన ఈ ప్రకృతి అంత సీకుడితో నింపబడి ఉన్నది. సూర్యుడు బలముతో ఉదయిస్తూ ప్రకాశిస్తుంటుంటే ఈ సీకుడి పటాపంచలు పారిపోద్ది, ఎలుగు చేతి నింపబడుతుంది సూర్యుడు. అందుకే బైబిల్లో వాక్యం సెలవిస్తుంది. 5 గ్రంథము 5:31 అంటాడు, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు సూర్యుడు వలె ఉండాలని దేవుడు ఆశ. సూర్యుడు వలె ప్రకాశించాలని, అనేకులకు వెలుగునిచ్చేవాడుగా ఉండాలని. నువ్వు బలహీనుడు అయితే బలహీనులకు బలం ఎలాగిస్తావు? నువ్వు బలవంతుడిగా ఉంటే అనేకులు సహాయం చేయగలవు. దేవుడికి స్తోత్రం. నువ్వు దీవించబడితే అనేకులు ఇచ్చేవరకు దేవుడిని చేస్తాడు. నువ్వు బలహీనుడిగా ఉన్న దేవుడికి ఇష్టం కాదు. బలహీనుడిగా నీవుగా చేసుకుంటున్నావు. ప్రార్థన తునీకరించి, దేవుడి మీద ఉన్న ప్రేమను తునీకరించి, లోకాశల్లో పడిపోయి, లోక భ్రమలో పడిపోయి నీవుగానే బలవంతుడిగా పుట్టించిన నిన్ను బలహీనుడిగా చేసుకుంటున్నావు. హల్లెలూయా. నిజముగా ఆయన్ని ప్రేమిస్తే, నిజముగా ఆయన్ని గణపరిచే వరకు మనం ఉంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, బలముతో ఉదయించు సూర్యుని వలె నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. గట్టిగా చప్పట్లు కొడదాం. బలముతో ఉదయించు సూర్యుని వలె నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. బైబిల్ లేఖనాలు మనం చూస్తే యెషయా గ్రంథం 40:31 చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. ఏ బలం పొందుతారంట? చెప్పాలి అందరూ కూడా. ఏ బలము? నూతన బలము, నూతన శక్తి. ఆ స్త్రీ 12 సంవత్సరాల రక్తధారలతో అస్వస్థతతో ఉన్న స్త్రీ ఎవరి కొరకు ఎదురు చూసింది? ముందు రోజు ఆలోచించుకుంది, రేపు వస్తాడానికి ఈరోజు ఆలోచన చేసింది, ఎదురు చూస్తుంది. యేసు ప్రభుకు కలుసుకోవాలి. అందుకే అన్నాడు, యెహోవా కొరకు, దేవుడి కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుకుంటారు. ఆ స్త్రీ బలం పొందుకుందా లేదా? చెప్పాలి అందరూ. బలం పొందుకుంది. ఎలా పొందుకుంది? విశ్వాసముతో ప్రభు యొద్దకు వచ్చింది. ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. నడవటానికి ఓపిక లేదు, మాట్లాడటానికి శక్తి లేదు. మొత్తం మీద ఆశ ఉంది. ఆశ గల ప్రాణాల దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఈ ఆశ ఉందా అసలు? దేవుడు బలాన్ని పొందుకోవాలని, దేవుని శక్తిని పొందుకోవాలని, దేవుడు కార్యాలు చూడాలని. బైబిల్ గ్రంథంలో అబ్రహాము, యాకోబు, ఇస్సాకు మన పితరులందరూ కూడా వారు బలహీనులై ఉండి బలమైన కార్యాలు ఎలా చూశారంటే బలమైన విశ్వాసముతో ప్రభువుని వారు మహిమపరిచారు. బలమైన విశ్వాసముతో వారు ప్రభువుకి ప్రార్థన చేశారు. దేవుడికి స్తోత్రం. ఆ విశ్వాసము సన్నగిలిపోకూడదు సుమా. ఆ విశ్వాసమును మనం విడిచిపెట్టకూడదు. ఆ విశ్వాసమును మనం కొనసాగించాలి.
ప్రభు మీద ఆధారపడాలి. అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షురాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలాగా నడిచిపోతారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ పరిస్థితి, ఈ వాక్యము ఆమె జీవితంలో నెరవేర్చబడ్డది. అమ్మా, నెరవేర్చబడ్డదా లేదా చెప్పాలి అందరూ కూడా. నెరవేర్చబడ్డది. దేవుడు వాక్యము మన బ్రతుకులు నెరవేర్చబడాలి. దేవుడు వాక్యం అలా ఉండిపోవటానికి వీలు లేదు. దేవుడు వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి. జనవరి 1 అందరూ ఏం చేస్తారు? ఎంతో ఆసక్తితో వాగ్దానాలు తీసుకుంటారు. మంచిదే, తీసుకోవడం మంచిదే. అది నెరవేర్చబడాలంటే నీ విశ్వాసమును కొనసాగించాలి. వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ ఎవరి కొరకంటే మన కొరకే. దేవుడు అన్నాడు, నీ భూఫలాలు, మీ గర్భ ఫలాలు, మీ అడుగుపెట్టే స్థలాలు, మీ వ్యాపారాలను, మీ బిడ్డలను ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయిన మానవుడు కాదు, ఆయన జీవము గల దేవుడు. చెప్పకూడదు గట్టిగా కొనాలి. దేవుడికి స్తోత్రం. మరి తప్పిపోయేది ఎవరో? మనమే తప్పిపోతాం. మనమే మాట విన్నాం. కొన్నిసార్లు మందిరానికి మనం మానేస్తాం, మందిరానికి దూరం అయిపోతాం, ప్రార్థనలో సన్నగిలిపోతాం. అన్ని పనులు చేయడానికి తీరుకుంటుంది, కానీ దేవుడి పని చేయడానికి, దేవుడికి ప్రార్థన చేసుకోవడానికి తీరిక మానవుడికి లేకపోతుంది. అందుకే తీరని వ్యాధులు, తీరని దుఃఖాలు, ఈమె ఆసక్తితో ప్రభు ఎదుగు వచ్చింది. ఈ యొక్క యెషయా గ్రంథం 40:31 ఈ వాగ్దానము ఆమె జీవితములో నెరవేర్చబడ్డది. మన బ్రతుకులో నెరవేర్చబడాలి. బలహీనులు బలపరిచే దేవుడు, శక్తిహీనులకు తన శక్తిని అనుగ్రహించే దేవుడు. మా నాన్నగారు కూడా బక్క సిక్కిపోయాడు. ఎవడు సిగరెట్ తాగి సారావు తాగి బ్యాందీ తాగి ఎవరిని బక్క చిక్కిపోయాడు. డాక్టర్లు చనిపోతారన్నారు. రక్తం కక్కుతూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి ప్రార్థన చూసినప్పుడు విశ్వాసం ఉంచాడు. ప్రభా, నువ్వు నన్ను బ్రతికిస్తే నీ పని చేస్తాను. దేవుడికి స్తోత్రం. మా నాన్నగారు దేవుడు స్వస్థపరిచాడు. అనేకమైన సంవత్సరాలు బ్రతికాడు, సేవ చేశాడు, సంఘాలు కట్టాడు, సేవకులు బలపరిచాడు, స్వార్థకులు బలపరిచాడు, అనాథాశ్రములు, వృద్ధులాశ్రములు, అనేకమైన కార్యక్రమాలు నాన్నగారి ద్వారా స్థాపించబడ్డాయి. చెప్పగలుగుదాం ప్రైజులో. బలహీనులను బలపరిచి, బలహీనులను స్వస్థపరిచి, ఏమండి ఒక బలమైన వ్యక్తిగా దేవుడు దీవించాలని మన పట్ల ఒక ప్రణాళికను, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. అది నెరవేర్చబడాలంటే మన స్థిర విశ్వాసం మనకు ఉండాలి. దేవుడికి స్తోత్రం. అంతే అంటాడు, మీలో ఎవరికైనా విశ్వాసం లేకపోతే విశ్వాసం అడగండి, విశ్వాసం ఇమ్మని అడగండి. ఎవరికైనా జ్ఞానం లేకపోతే జ్ఞానం ఇమ్మని దేవుని అడగాలంట. జ్ఞాపశక్తి లేకపోతే ప్రభా నిన్ను మహింపరిచి జ్ఞాపశక్తి నాకు దయచే ప్రభా. దేవుడికి స్తోత్రం. అడుగుడి మీకు ఇవ్వబడును, ఇస్తాడు దేవుడు. అడిగేది ఎలా ఉండాలి? మంచి హృదయంతో దేవుడిని అడగాలి. స్వార్థ హృదయంతో అడగకూడదు. స్వార్థంగా దేవుడు ఎత్తుకు రాకూడదు. అక్రమములు చేసి అక్రమములు నిలుచుకోవడానికి దేవుడిని అడగకూడదు. మంచి హృదయంతో ప్రభా నువ్వు నన్ను బలపరిచి నీ పని చేస్తాను. దావీదు అంటాడు 119 కీర్తన 175 లాస్ట్ వర్షంలో అంటాడు, ప్రభా నీవు నన్ను స్వస్థపరచు, నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తానయ్యా. ప్రైజులో. మన బ్రతుకు ఆయన మహిమపరచడానికి, మన బ్రతుకు ఆయన స్తుతించడానికి, మన బ్రతుకు ఆయన కొరకు సాక్షులుగా ఉండటానికి, మహిమ కార్యములు చేసే దేవుడు. బైబిల్ గ్రంథములో ప్రతి ఒక్కరు ప్రతి రాజు పట్ల, ప్రతి గ్రామం పట్ల, ప్రతి మనిషి పట్ల మన పితరుల కాలము నుంచి దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఉన్నాడా లేదా చెప్పాలి? ఉన్నాడా లేదా? అందరికీ సహాయం చేసే దేవుడు నీకు సహాయం చేయలేడా? మనకి సహాయం చేయలేడా? వారికి సహాయం చేసి మనకి సహాయం అందకపోవడం కారణాలేంటి చెప్పాలి? కారణాలేంటి? వారి విశ్వాసంతో ఉన్నారు, నిండి విశ్వాసంతో ఉన్నారు, నిండి అపనమ్మకంతో మనం ఉన్నామేమో. పరిశోధన చేసుకోవాలి. దేవుడు ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు.
అందరికీ సహాయం చేసే దేవుడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చక్కని మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దావీదు బలహీనుడు, దావీదు ఒంటరివాడు, దావీదు తృణీకరించబడిన వ్యక్తి, దావీదు ఎక్కడో రాళ్ళలో రెప్పలో కొండల్లో లోయలో గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఆయన బలమైన హస్తాలతో బలహీనుడైన దావీదుని ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. ఆశీర్వదించిన తర్వాత, దీవించబడిన తర్వాత దావీదు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. మొదటి దినవృత్తాంత గ్రంథములు 29:12 రాసుకునే మాట అందరూ రాసుకోండి. ఐశ్వర్యమును, చాలా జాగ్రత్తగా వినాలి, వెనకాల ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా విందాం. చూడండి, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు, బలమును పరాక్రమమును నీ దానమును హెచ్చించువాడువును, అందరికీ బలమును ఇచ్చువాడువు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. ఏం చెల్లించాలి? అందరికీ బలం ఇస్తున్నాడు, అందరికీ ఆరోగ్యం ఇస్తున్నాడు, అందరికీ పేరు ప్రతిష్టలు ఇస్తున్నాడు, నిండు సంపదిస్తున్నాడు, నిండు ఆరోగ్యం ఇస్తున్నాడు, నిండు శక్తిని ఇస్తున్నాడు. ఈరోజు మనం బ్రతికమంటే ఆయన కృప వలనే. చప్పట్లు కొడదామా గట్టిగా? దావీదు అంటాడు, నీ కృప వలన మేము ఉనికి కలిగి ఉన్నామయ్యా, నీ కృప మా పట్ల హెచ్చుగా ఉన్నది. చూడండి, ఎంతమంది ఈరోజు కొనుమూసిన వారు లేరు, లేకపోలేదు. కాలగర్భంలో కలిసిపోయినవారు లేరా? చనిపోయినవారు లేరా? అనేకులు రకరకాల బాధల్లో ఇరికింపబడి మానసిక స్థితిలోకి దిగజారిపోయినవారు లేరా? వారికంటే మనం గొప్పవారమా? దేవుడు అంటున్నాడు, ఆయనకి ప్రార్థించిన వారిని, ఆయన మహిమపరిచిన వారిని, ఆయన ఆరాధించిన వారిని ప్రభువు అన్నాడు, విడవను విడబాయును, నా కృప నీ పట్ల హెచ్చుగా ఉంటుంది. అందుకే దావీదు కూడా అద్భుతంగా అంటున్నాడు, ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలిగినయ్యా, సమస్తము లేనివాడువు నీవే. ఆకాశములున్న పక్షులను, భూమి మీద ఉన్న మృగాలను, భూమి మీద ఉన్న పక్షులను, ఈ భూమి మీద ఉన్న వేల కోట్ల ప్రజలను సమస్తముని వేలిన వాడు నీవే. సమస్తం అందరికీ బలమిచ్చిన వాడువు నీవే. ప్రైజులో అందరు బలహీనులు బలపరచు దేవుడు. అంతే, ఆ దేవుని పట్ల మన హృదయం ఎలా ఉంటుంది, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి. అందుకే 12 సంవత్సరాల నుంచి రక్త రోగంతో నా స్త్రీ అంట, ఏమండి, నిండు హృదయంతో నిండు మనసుతో యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్తే నాకు స్వస్థత వస్తుంది. యేసు ప్రభు వెళ్తే నేను స్వస్థపరచబడతాను. ఆ నమ్మిక, ఆ విశ్వాసముతో యేసయ్య పాదముల యొద్దకు ఆమె వచ్చింది. యేసయ్య వస్త్రాలు ముట్టుకోవడానికి ఆమె వచ్చింది. ఏమేమో చేసింది. ఆమె బలము, ఆమె డబ్బు, ఆమె ధనము లోకములు ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తుంది. ఎక్కడికి వెళ్ళిన ప్రయోజనము లేదు. చెట్టు చివరికి ఎక్కడికి వచ్చింది? యేసయ్య పాదాల యొద్దకు ఆమె వచ్చింది. అప్పుడు యేసుప్రభువు అన్నాడమ్మా, నీ విశ్వాసము గొప్పది, సమాధానము తెల్లమ్మా. హల్లెలూయా. సమాధానము తెలు. నేను అంటాను, మొదటి టైము దేవుడికి ఇవ్వాలి, మొదటి సమయము దేవుడికి ఇవ్వాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, అందుకే దావీదు అంటాడు కదా, దావీదు 68వ కీర్తన 63వ కీర్తన 2వ వచనం అంటాడు, దేవా నా దేవుడువు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుతానయ్యా. దేవుడికి స్తోత్రం. చూడండి, ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. కీర్తన గ్రంథం 63:2 వచనం అంటాడు, దేవా నా దేవుడువు నీవే, వేకువని నిన్ను వెతుకుచున్నానయ్యా, నీ బలమును నీ ప్రభావమును చూడవలని నీ పరిశుద్ధ ఆలయము యందు నేనెంతో ఆశతో నీ తట్టు చూచుచున్నాను. దేవుడికి స్తోత్రం. ఎలా చూస్తున్నాడంట? ఆశతో. ఉదయము నా మన స్వరము దేవుడికి కనబడుతుందా? ఉదయం లేచిన వెంటనే దేవుని మహిమపరిచే వరకు మనం ఉంటున్నామా? అందుకంటే మొదటి జాము మొదటి టైము దేవుడికి ఇవ్వాలి. ఇస్తున్నామా మనము? ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. ఎంతమంది దేవుడు సమయం దొంగలించిన వారు లేరు, దేవుడు ధనాన్ని దొంగలించిన వారు లేరు. ఎంతమంది దేవుడు ఈ మందిరంకి ఇచ్చిన టైము దొంగలించిన వారు లేరా? దేవుడు నీకు అన్నీ ఇస్తున్నాడు కదా.
తల్లి గర్భంలో పిండంగా ఉన్నది మొదలుకొని ఇంతవరకు ముసలితనం వచ్చిన వరకు దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. నీ కష్ట సుఖములో తోడుగా ఉంటున్నాడు. నీ హస్తాన్ని దేవుడు దీవిస్తున్నాడు, నీ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తున్నాడు, నీ కుటుంబ వ్యవస్థను దేవుడు స్థిరపరుస్తున్నాడు. అలాంటి దేవుని పట్ల ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఆయనకి ఇస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ మాటలు విన్న వారందరూ కూడా మనసు పెట్టాలి. దేవుడు సమయం దొంగలిస్తే బలహీనుడు అయిపోతావు, బలవంతుడిగా ఉండలేవు. చూడండి, మనుషుడు ఆరోగ్యము మైండ్ బాగా పనిచేయాలంటే కరెక్ట్గా 8 గంటలు చక్కగా నిద్రపోవాలి. ఎన్ని గంటలు చెప్పాలందరూ అమ్మా? ఎన్ని గంటలు నిద్రపోవాలి? 8 గంటల్లో 4-5 గంటలు దొంగలించేస్తే, పోనీ ఆ టైం అంతా నువ్వు దొంగలించేస్తే, నువ్వు నిద్రపోయే టైంలో నిద్రపోకపోతే ఎంత బలవంతుడు, ఎంత ఆరోగ్యవంతుడు ఏమైపోతాడు? చెప్పాలి. బలహీనుడైపోతాడు. ఎందుకు బలహీనుడు? చాలామంది యవనస్తులు పాడైపోవడానికి, చాలామంది పిల్లలు చదువులు పాడైపోవడానికి, భార్యాభర్తల సంబంధాలు తెగిపోవడానికి కారణం అక్ర సంబంధాలు. నిద్రాహారాలు మానేసి సెల్ ఫోన్లు పట్టుకొని చూడండి, చాలామంది జీవితాలు మనం చూస్తున్నాం, వింటున్నాం అలాంటి వార్తల్లో. పిల్లలు చదువులు పాడైపోవడానికి 24 గంటల సెల్ ఫోన్లు. అవసరమైతే నిద్ర మానేస్తున్నారు, భోజనం మానేస్తున్నారు, కానీ సెల్ ఫోన్లు విడిచిపెడతలేదు. నిద్రపోయే టైంలో కూడా నీ శరీరానికి నిద్రస్తే నీ ఆరోగ్యం బాగుంటుంది. ఆ టైం కూడా నువ్వు దొంగలించేస్తున్నావు, ఆ టైం కూడా దొంగలించేస్తావు. అందుకే బలవంతులుగా ఉండవలసింది, ఆరోగ్యవంతులుగా ఉండవలసింది బలహీనులు అయిపోతున్నారు. ఎప్పుడైతే నీకు నిద్ర లేదో నరాలు బలహీనమైపోతాయి. నరాలు బలహీనమైతే కంటి చూపు పోతుంది. కంటి చూపు పోతే నీ ఆరోగ్యం అయిపోతే క్రమక్రమంగా నీ శక్తి తగ్గిపోద్ది. ఒక మానవుడు నీవు దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్య విషయములు నిద్ర నువ్వు దొంగలిస్తే బలహీనుడు అయిపోతున్నావే, మరి దేవుడు సమయమును దొంగలిస్తే ఒకసారి ఆలోచన చేయాలి. అందరూ మనసు పెట్టాలి. ఇక్కడ దేవుడు మొదటి టైము 6 దినాలు కష్టపడి 7వ దినం ఆయన పాదాల దగ్గర రమ్మన్నాడు, ఆయన మహిమపరచుకున్నాడు, ఆయన గణపరుచుకున్నాడు. 10వ భాగం టైం ఎంత? 24 గంటలు 24 అవర్స్లో దేవుడికి ఇవ్వాల్సిన టైం ఎంత? 2 గంటలన్నర, అంతే కదండి. ఈ 2 గంటల టైము దేవుడు పాదం దగ్గర మనం గడుపుతున్నావా? దేవుడు మనల్ని ఆశీర్వదించేయాలి, దేవుడు మనల్ని దీవించేయాలి, దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించి ఆశతో ఉన్న మంచిదే. ఆ ఆశ నెరవేర్చబడాలంటే నీ స్వరము దేవుడికి వినబడాలి. దేవుడికి స్తోత్రం. ఆయన బలమైన హస్తాలు నీ మీద సాక్షి ఉండాలంటే, ఆయన బలమైన హస్తాలు నీ మీద ఉండాలంటే, ఆయన బలిష్టమైన హస్తాలు నీకు తోడుగా ఉండాలంటే నీవు ఆయన సమయమును దొంగలించకూడదు. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవము ఆయనకి ఇవ్వాలి. ఎంతమంది అండి మందిరం ఎగ్గడిసిన వారు ఉన్నారు? చాలామంది మొదటి ఆదివారం నాడు చేస్తారు మందిరానికి, మొదటి ఆదివారం నాడు. మరి 2వ వారం, 3వ వారం, 4వ వారం అలాగే అయిపోతుంది, బలహీనలు అయిపోతున్నారు. ఇది మనుషులు సేవకుడు చూడొచ్చు, చూడకపోవచ్చు, సంఘము చూడొచ్చు, చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. నీ విశ్వాసమును చూస్తున్నాడు, నీ భక్తిని చూస్తున్నాడు. ప్రకటన గ్రంథము 11-12వ అధ్యాయం అంటాడు, మందిరానికి వచ్చిన వారందరినీ కొలత వేయమంటాడు. ఏమేయమంటాడు? కొలత వేయమంటాడు. మందిరములో పూజించే వారిని లెక్క పెట్టమంటాడు. వారి భక్తిని కొలత వేయమంటున్నాడు, వారి విశ్వాసమును కొలత వేయమంటున్నాడు. ఆ కొలత వేసినప్పుడు నువ్వు తేలిపోతే నీ పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? అన్ని పనులు క్రమంగా చేసుకుంటాం. లాస్ట్గా వంట వండినప్పుడు కూడా, రైస్ వండినప్పుడు కూడా చాలా శ్రద్ధగా వండుతాం. ఎందుకని? ఆ రైస్ పాడైపోకూడదని. ఆ అన్నము మన చేతికి రావాలి, చక్కగా ఆహారం తినాలి. ఒకవేళ నువ్వు అశ్రద్ధగా అన్నం వండితే ఆ వంటలు చేస్తే, అశ్రద్ధగా నువ్వు చేస్తే ఆ వంటలు ఏమైపోతాయి చెప్పాలి? పాడైపోతాయి. అన్నం అయిపోతుంది, రైస్ అయిపోతాయి. నువ్వు తినగలవా? ఎందుకు అలా జరిగింది? అశ్రద్ధ.
అశ్రద్ధ వలనే ఆశీర్వాదాలు కోల్పోతాం. అశ్రద్ధ వలనే దేవుడు దీవులను కోల్పోతాం. అశ్రద్ధ వలనే దేవుడు మన మీదకి వచ్చిన ఆశీర్వాదాలు తొలగిపోతాయి. బైబిల్ గ్రంథంలో చాలామంది వారు అశ్రద్ధ వలనే శపించబడ్డారు. వారు అశ్రద్ధ వలనే ఆశీర్వాదాల వరకు దూరం అయిపోయి, యాషోబుకి దేవుడు ఆశీర్వాద దూరం అయిపోయి, యాకోబుకు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చుగా అనుగ్రహించాడు. యాకోబు ఎంతో సురుకుగా తండ్రి మాట విన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏశావు వినలేదు. చాలామంది భక్తులు అశ్రద్ధ. నేను అంటాను, నువ్వే పని అశ్రద్ధగా చేసినా పర్వాలేదేమో కానీ దేవుడు పని అశ్రద్ధగా చేయకూడదు. ప్రార్థన అశ్రద్ధగా చేయకూడదు. దేవుడు మందిరానికి పరుగులు తీయాలి. ఆ 12 సంవత్సరాల నుంచి ఉన్న ఆ రక్త రోగం గల స్త్రీ, దేవుడు బలహీనురాలైన ఆమె, బక్క చిక్కిపోయిన ఆమె దేవుడి దగ్గరికి ఎలా వచ్చింది? ఆసక్తితో వచ్చి ఆయన వస్త్రం ముట్టుకుంది. దేవుడికి స్తోత్రం. అంత బలహీనురాలైన ఆమె వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభు తాగితే నీకు బలం ఉంది, శక్తి ఉంది, జ్ఞానం ఉంది, నడుస్తున్నావు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు, దేవుడు ఎత్తుకు రావడానికి బద్ధకం ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఆమె గొప్పదా మనం గొప్పలం? చెప్పండి అమ్మా. అంత బలహీనరాలు ఉండి అక్కడ దేవుడు చూస్తున్నాడు. అంతేకాదు యేసు ప్రభు, ఎవరో నన్ను తాకారు. మరి అందరూ తాకారు కదా. యేసు ప్రభు చూస్తున్నా అంటున్నారు, ప్రభా మేము కూడా నిన్ను తాకుతూనే, నిన్ను అంటుకుంటూ నడుస్తున్నాం కదా ప్రభా. నీ నీడ మా మీద పడుతుంది కదా, నీ వస్త్రము మమ్మల్ని తాకుతుంది కదా, మనం అందరం కలిసే ప్రయాణం చేస్తున్నాం కదా, మరలా ఎవరో వచ్చి ముట్టడం ఏంటి? లేదు, ఒక ప్రత్యేకముగా ఎవరో నన్ను తాకారు. దేవుడికి స్తోత్రం. ఎవరంటే ఆమె వచ్చి అంటుంది, అయ్యా నేనే, ఆ బలహీనురాలు నేనే. అయ్యా 12 సంవత్సరాలు నరకం అనిపించాను, నిద్రాహారాలు లేవు, అలసిపోయిన జీవితము, నలిగిపోయిన జీవితము, నిరాశ నిట్టూర్పులకు వెళ్ళిపోయిన బ్రతుకును నీ కొరకు నేను విన్నాను ప్రభా. నీ వస్త్రము ముడితే నాకు స్వస్థత వస్తుందని నాకు విశ్వాసము రగిలిందయ్యా. అందుకే వచ్చాను, ముట్టేనయ్యా. దేవుడికి స్తోత్రం. ముట్టుకున్నా నాకు స్వస్థత వచ్చింది. అప్పుడు ప్రభా, నమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. సమాధానముతోనే వెళ్ళుము. దేవుడికి స్తోత్రం కలుగుగా. సమాధానం. నేను అంటాను, దేవుడు మందిరానికి విశ్వాసముతో పరుగులు తీయాలి. నీకు ఎన్ని బలహీనలు ఉన్నా, నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా అవన్నీ పక్కన పెట్టాలి. ప్రైజ్లో పక్కన పెడుతున్నావా? 12 సంవత్సరాల నుంచి రక్తరోగం గల స్త్రీ పక్కన పెట్టిందే లేదా? ఆమె బలహీన, నేనేమి వెళ్తానులే, బలహీనరాలు కదా, ఏమి వెళ్తానులే, అడుగు తీసి అడుగేయలేకపోతున్నాను కదా అని ఆ బద్ధకముతో ఆమె ఆ స్థలములు ఉండిపోతే ఆ మహిమ కార్యం ఆమె చూసేదే కాదు. ఆమె ఆటంకాలు పక్కన పెట్టింది. ఎవరో నన్ను చూసి ఏమేమో మాట్లాడుకుంటారు అది కూడా పక్కన పెట్టింది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను ఖచ్చితంగా జనసమూహమును పాకురుతూ వెళుతూ అవసరమైతే దొర్లుకుంటూ వెళ్తే ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను. దేవుడికి స్తోత్రం. ఆ విశ్వాసం మనలో రగలాలి. అట్టి విశ్వాసము దేవుడు మనకిచ్చునుగాక. ఆ నిండు విశ్వాసం ప్రభు అనుగ్రహించునుగాక. అందుకే దావీదు అంటున్నాడు, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు, బలమును పరాక్రమమును నిదానమును హెచ్చించువాడువును, అందరికి బలమును ఇచ్చేవాడువు నీవే ప్రభా. మా దేవా, నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మరి దేవుడిని ఎందుకు స్తుతించాలి, ఎందుకు మహిమపరచాలంటే మనందరి పట్ల దేవుడు మేలు చేశాడు. అందుకే పాటల్లో మనం ఉండాలి, ఆరాధనలో మనం ఉండాలి, సాక్ష్యాలు ఇచ్చే టైంలో మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఆదివారం నాడు ప్రయాణాలు పెట్టుకోకూడదు, ఆదివారం నాడు కార్యక్రమం ఏమి పెట్టకూడదు. అది దేవుడు సమయము సుమా. దేవుడు మందిరం ఉంటే మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం, మన పిల్లలు దీవించబడతారు, మన వ్యాపారాలు దీవించబడతారు, మీ భూఫలాలు, మీ గర్భఫలాలను దేవుడు ఆయన బలముతో నింపి మిమ్మల్ని ఆశీర్వదిస్తారన్నాడు. అట్టు కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించునుగాక, అనుగ్రహింపబడునుగాక.
అందుకే బైబిల్ గ్రంథం ఒక్క మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసుకోండి. బైబిల్ ఉన్నవారందరూ కూడా 68:35 కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 35వ వచనము. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఏ కరుడు అంట? అందరూ చెప్పాలి. మన దేవుడు ప్రేమమయుడు, కృపగల దేవుడు, కనికరం గల దేవుడు అనుకుంటాం. ఉందా లేదా? అక్కడ 68:35 వచనంలో తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమమును అనుగ్రహించువాడు, దేవుడు శృతునందునుగాక. ప్రైజులో ఆయన బలమును, ఆయన పరాక్రమమును, ఆయన మహిమను, ఆయన భీకరుడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, ప్రకృతిని, ఈ విశ్వమంతను స్థాపించిన మహనీయుడు. ప్రైజులా. మనం ఎవరి ఎద్దుకు వస్తున్నాం తెలిసిన? బలహీనుడైన దేవుడి ఎద్దుకు కాదు, బలవంతుడైన దేవుని దగ్గరకు వస్తున్నాం. ఆ బలవంతుడైన దేవుని ఎలా స్తుతించాలి? బలముగా స్తుతించాలి. ప్రైజులా. దావీదు 18 కీర్తన అంటాడు కదా, యెహోవా నా బలమా, నేను నిన్ను స్తుతిస్తున్నాను. ప్రైజులా. నేను నిన్ను మహిమపరుస్తున్నాను. దావీదుని ఎందుకు అంతగా ఆశీర్వదించాడంటే ఆయన నిండు హృదయముతో, నిండు మనసుతో, నిండు హృదయముతో, కొలత లేని హృదయముతో దావీదు దేవుడు మహిమపరిచాడు. ప్రైజులా. మనం చెప్పాలి, మనము ఆ నిండు హృదయంతో దేవుడు మహిమపరుస్తున్నామా? నిజంగా మనం అలాగ మహిమపరిస్తే దేవుడు మహిమతో నింపేస్తాడు. దేవుడు బ్లెస్సింగ్తో దేవుడు నింపేస్తాడు. అందుకే బలహీనుల్ని బలపరచు దేవుడు, శక్తిహీనులకు తన శక్తిని అనుగ్రహించిన దేవుడు. పక్షరాజు యవన వలె నీ యవనమును కొత్తగా మార్చేస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. అలయాక నడుచుదురు, సమస్యలుగా నడిచిపోతారంట. ప్రైజులో. అందుకే చూడండి, పక్షిరాజు ఏం చేస్తుంది? పైకి ఎత్తైన శిఖరాల మీద ఉండటానికి ఇష్టపడుతుంది. ఆ పక్షిరాజు రెక్కలు ఆడుస్తుంది. రెక్కలు ఆడుస్తూ 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 ఆకాశ మేఘాల్లోనికి వెళ్ళిన తర్వాత రెక్కలు ఆడించుట, రెక్కలు ఊపుట ఆపేస్తుంది. ఆ బ్యాలెన్స్ మీద ఆకాశములు అలాగే నిలిచిపోద్ది. అక్కడ ఆస్వాదిస్తుందంట, ప్రశాంతంగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఆ బ్యాలెన్స్ చేసుకున్న రెక్కల మీద అలాగే నిలిచిపోయి విశ్రాంతి పొందుతుందంట. దేవుడికి స్తోత్రం. మనము కూడా అట్టి విశ్రాంతిలోనికి నెమ్మది మనం పొందుకో. చాలామంది నెమ్మది లేని బ్రతుకులు, శాంతి లేని బ్రతుకులు, సమాధానం లేని కుటుంబాలు, పిల్లల్లో తల్లిదండ్రులు సమాధానము నెమ్మది లేని కుటుంబాలు ఎన్నో మనం చూస్తున్నాం. అలా ఉండటానికి వీలు లేదు. సమాధానముతో నింపేస్తారా మన దేవుడు. హల్లెలూయా. ఈ పక్షిరాజు ఎగిరి 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 ప్రశాంతముగా ఉంటుందంట. అందుకు ముందు కష్టపడుతుంది. ఒక రెక్క విశ్వాసం అయితే, మరొక రెక్క ప్రార్థన అనే రెక్క అయితే, ఈ 2 రెక్కలు మనం ఆడిస్తే, కష్టపడితే, ప్రార్థనలో మనం కష్టపడాలి. దేవుడికి స్తోత్రం. ఆరాధనలో మనము కష్టపడడం చాలా సోమరులకి ఏ ఆశీర్వాదం దొరకదు. కొంతమంది చర్చికి వస్తారా, చప్పట్లు కొట్టరు, దేవుడికి స్తోత్రం చెప్పరు, దేవుడికి ప్రార్థన చేయరు, బద్ధకంగా అలా కూర్చుంటారు. ఆమె నలుబడికి వెళ్ళిపోతారు. ఆ బద్దకొస్తులు ఏం చేస్తారంటే మరి గడియారం వైపు చూస్తారు. దేని వైపు చెప్పాలి? దేని వైపు చూస్తారు? గడియారం వైపు చూస్తారు. టైం ముగించలేదండి మాస్టర్ గారు అంటే వాళ్ళకి ఏం లేదంటే ఆసక్తి లేదు. రావడం లేటుగా, మరి వెళ్ళిపోవడం తొందరగా. మరి దేవుడు చూస్తున్నాడు. చూడా, దేవుడు చూస్తున్నాడు. నీ భక్తిని చూస్తున్నాడు, నీ విశ్వాసమును దేవుడు చూస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, దేవా నా దేవుడు నీవే, నేను నిన్ను ఏకువనే నిన్ను వెతుకుతాను. హల్లెలూయా. నీ బలమును వెతుకుతానన్నయ్యా. నీ సన్నిధిలో నేను కనబడాలని నేను పరుగులు తీస్తున్నాను. ప్రైజులో. మరొక మాట ఉంటుంది చూడండి, కీర్తన గ్రంథంలోనే 59:16 చూడండిరా. 59:16 నీ బలమును గురించి నేను కీర్తించదని అని అంటాడు. చూడండి, ఉందా లేదా? 59:16 నీ బలమును గూర్చి నేను కీర్తించదను, ఉదయమున నీ కృపను గూర్చి
ఉత్సాహగానము చేసేదను. హల్లెలూయా. ఏం చేస్తాడంట? గానము, కృతజ్ఞత స్తుతులు. ఆయన బలమును బట్టి మనమందరము దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి, దేవుని గణపరిచేవారుగా ఉండాలి. దేవుడు మనందరిని స్వస్థపరుస్తున్నాడు, మనందరిని బలపరుస్తున్నాడు. నీ చేతి పని, నీ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఎవడు గొప్ప సాక్ష్యం ఏంటో తెలిసిన, ఈరోజు మనం సజ్జులు ఉండడమే గొప్ప ఆశీర్వాదము. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడతారా? దేవుడికి స్తోత్రం. ఈరోజు సజీవులుగా ఉండడమే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము. నువ్వు అనుకుంటున్నావు ఏ ఆశీర్వాదం లేదు, ఏ దీవెన నాకు లేదు, నేను నిరాశలో ఉన్నాను అనుకుంటున్నావు. నువ్వు ప్రాణంతో ఉండడమే గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెన. కనుక దేవుడు మనందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. అందుకే న్యాయాధిపతుల గ్రంథము రాసుకునే గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31 ఆయన్ని ప్రేమించే వారందరూ బలముతో ఉదయించు సూర్యుడు వలె ఉందరు. హల్లెలూయా. మనందరం సూర్యుడు వలె ప్రకాశించాలి. సూర్యుడు బలముతో ఉదయించినప్పుడు భూమి అంతటా వెలుగునిస్తాడు. ప్రతి గ్రామం మీద, ప్రతి దేశం మీద, ప్రతి పట్టణం మీద ఆయన వెలుగు ఎలాగైతే కుమ్మరించబడుతుందో, నేను అంటాను, నీ ద్వారాగా, నా ద్వారాగా, మన ద్వారాగా అనేకులు చీకట్లో ఉన్నవారు వెలుగులోనికి రావాలండగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే మొదట మనం ఆయన్ని ప్రేమించాలి. ప్రైజులో ప్రభు ఏమంటాడు? ఎవడైనా నన్ను ప్రేమించుచున్నాడు అన్న మాట అది నెరవేర్చబడాలంటే ఇది మరి క్రియలు ఉండాలి. ఏముండాలంట? క్రియలు లేని విశ్వాసము మృతము. ఎవడైనా నన్ను ప్రేమించుచున్నాడంటే నా ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో వారే నన్ను ప్రేమించినట్లయ్యా. యేసుప్రభు నీకు ఇష్టమంటే అందరూ అంటారు నాకు చాలా ఇష్టమండి, యేసుప్రభు అంటే నాకు ప్రాణం అండి, దానం అండి అంటారు. మంచిదే. యేసుప్రభుకి నీవు ఆయనకి ఇష్టమైన ఎలాగ రుజువు చేయాలో తెలిసిన క్రియల రూపములో, ఆయన ఆజ్ఞలు పాటించే విషయంలో, ఆయన చెప్పిన పని మనం చేసినప్పుడు అప్పుడు ఆయన్ని ప్రేమించినట్లుగా లెక్కల్లో వస్తుందంట. దేవుడికి స్తోత్రం. అంతవరకు లెక్కల్లోకి చెప్పాలి, లెక్కల్లోనికి రాదు. బైబిల్ చెప్తుంది, ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో నా ఆజ్ఞలు వాడు గైకుంటాడు. నా ఆజ్ఞలు ఎవడైతే గైకుంటాడో వాడే నన్ను ప్రేమించినట్లుగా, వాడే నా కుమారుడు కుమార్తె. మరి ఆయన ఆజ్ఞలు పాటించలేని వారు, ఆయన మాట వినలేని వారు మరి దేవుడు యొద్ద నుంచి దూరం అయిపోవనా? దూరం అయిపోతారు. ఆయనను దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు కాకపోయినా రేపైనా నా ప్రేమను నువ్వు తెలుసుకుంటావని దేవుడు సమయం ఇస్తున్నాడు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. ప్రభా, ఇదిగోనైనా 12 సంవత్సరాల నుంచి రక్తరోగము గల స్త్రీ ఎంతో బలహీనపరచబడ్డది. అనేకమైన స్థలాలకు వెళ్ళింది. ఆమెకున్న డబ్బు, ధనము అన్నీ ప్రభా వ్యర్థము చేసుకుంది. చెట్టి చివరగా నిన్ను తెలుసుకున్నప్పుడు నీ యందు విశ్వాసం ఉంచింది. బలహీనురాలైన ఆమెను బలవంతురాలుగా మీరు మార్చారు ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన. అందరూ 2 చేతులు ఆకాశం వైపు ప్రార్థన చేద్దాం. ప్రభా, బలహీనుడైన నా కుటుంబాన్ని బలపరచు. నీకు ఆవిష్కరణ నేను నాలో ఉండి తీసేవి ప్రభా. నీ బిడ్డగా నన్ను మార్చు ప్రభా, నీ కుమార్తెగా నన్ను మార్చు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా అని ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దేవా, మా దేశాలు, మా పట్టణాలు, మా గ్రామాలు, మా కుటుంబాలు, సంఘాలు, వీధివారు, సేవకులు, స్వార్థకులు, విశ్వాసులు, ప్రజలు, ప్రభుత్వాలు, బలహీనంగా ఉన్న బిడ్డలందరినీ బలపరచునైనా స్వస్థపరచు ప్రభా. నీ కృప వలనే మా ఉనికి, నీ కృప వలనే మాకు ఆశీర్వాదాలయ్యా ప్రభా. నీ యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రమును త్రోసివేయన వాగ్దానం చేస్తున్నావు నాయన. ఇదిగో నీ పాదాల యొద్దకు మేము వచ్చున్నాం నాయన, నీ పాదముల యొద్దకు మేము వచ్చున్నాం ప్రభా. అయా, నన్ను నా బిడ్డలను కనికరించు నాయన. నీ హృదయమునికి తెలుసును, ప్రభుకు తెలుసును. నీలో నా దుఃఖము దేవుడు చూస్తున్నాడు, నీ విశ్వాసమును దేవుడు చూస్తున్నాడు, నీ ప్రేమ అనురాగాలను దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. యథార్థమంతులను బలపరచడానికే
బలహీనులను బలపరచడానికే, దుఃఖములో ఉన్న వారిని వాదార్చడానికే యెహోవా కను దృష్టి లోకమంతటా సంసారము చేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను చూస్తలేదేమో. ఎవరు విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తారు, పశ్చాత్తాపముతో దేవుడు వైపు తిరిగి దేవుడు బ్రతిమలాడుకుంటారు, అట్టు జనాంగమును అట్టు మనుషులను దేవుడు అంటున్నాడు, నేనెంత మాత్రమును త్రోసివేయను. సమస్తమైన భారం మోసుకున్న జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను, నెమ్మదిని అనుగ్రహిస్తాను, ధైర్యమును అనుగ్రహిస్తాను, బలమును అనుగ్రహిస్తాను, పేరు ప్రతిష్ఠలు సిరి సంపదలతో నింపేస్తాను, నీ వ్యాపారము నీ చేతి పని బిడ్డలను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అటువంటి దేవుడు మన పక్షమునుండగా ఇంకా బలహీనుడిగా ఉంటావా? ఇక లోకపు ఆలోచనల వైపు నువ్వు చూస్తావా? లోక ఆశల వైపు నువ్వు చూస్తున్నావేమో. లోక ఆశలు విడిచిపెట్టి దేవుడు యందు నువ్వు ఆశ కలిగి ఉంటే, ప్రభా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. దావీదు కూడా అలాగని ప్రార్థన చేశాడు, ప్రభా నీవు నన్ను బ్రతికించయ్యా, బలహీనుడైన నన్ను నీవు బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను ప్రకటిస్తానయ్యా, నిన్ను ఘనపరుచుకుంటున్నాయ్యా, నీ బిడ్డగా నేను ఉంటానయ్యా, నీ సన్నిధిలో నా సంతతిని స్థిరపరచునైనా, నీ సన్నిధిలో నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభా మా కుటుంబాలు ఆశీర్వదించు, మా కుటుంబాలు దీవించు. ఎక్కడ చూసినా భయంకరమైన సంఘటనలు మనం చూస్తున్నాం, భయంకరమైన అపాయకరమైన దినాలు. అయ్యో ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, రకరకాల జబ్బులు, తెగులు, రకరకాల సమస్యలు. ప్రభు అన్నాడు, కుమార్తె కుమారుడా ధైర్యముగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నా కృప నీకు తోడుగా ఉంటుంది, నా రెక్కల నీడ నీ మీద ఉంటుంది, భయపడవలసిన పని లేదు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చెయ్యపట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, చెయ్యపట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు. హల్లెలూయా. అయ్యో నడిపించిన దేవుడు, బలపరచిన దేవుడు, బలహీనురాలైన ఆమెను బలపరిచాడు. దేవుడు మనల్ని కూడా బలపరచునుగాక. వాళ్ళందరూ దేవుడు దీవించి ఆయన కృపలు నడిపించునుగాక. దుఃఖములను కుటుంబాలను ఆదరించునుగాక. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆయన మహిమ ఐశ్వర్యముతో నింపి, ధైర్యముతో నింపి నడిపించునుగాక. మన ప్రార్థన ఆలకించి మనతో మాట్లాడిన దేవుడు, మనల్ని బలపరిచి మనల్ని ధైర్యపరిచి ముందుకు నడిపించిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొడుతూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా